ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందో మీరైనా చెప్పండమ్మే. నిషి చెప్తుంది అత్తయ్య. చెప్పు నిషి. ఆ బ్యాగ్లో ఉంది. మంటల్లో పడి కాలిపోయాయని చెప్పిన 2 కోట్లు. అది ఫ్యాక్టరీని సీజ్ చేసిన రోజు నేను కౌశికి, పోలీసులేంది మన ఇంటికొచ్చుండారు? ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? ఎందుకు వచ్చారు? నిష్కా గారిని అరెస్ట్ చేయడానికి వచ్చా. కేసేంటి ఇన్స్పెక్టర్ గారు? నిష్కా గారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడమే కాకుండా ఒక ఆవిడ్ని కార్తో గుద్ది చంపేశారు. అత్తయ్య గారు, మీరు ధైర్యంగా ఉండండి. నిషికకి ఏం కాదు, సరేనా? వదినుంది కదా, తను చూసుకుంటుంది. నిషి మర్డర్ చేయడం ఏంటి అసయ్య గారు? తెలియకుండా మందు తాగింది కానీ ఎవరిని యాక్సిడెంట్ చేయలేదు. మీరెవరో అనుకుని నిషిగాని అరెస్ట్ చేయడానికి వచ్చారు. పక్కా ప్రూఫ్తోనే వచ్చాం సార్. లేదు, అది నేను కావాలని చేయలేదు. నేను యాక్సిడెంట్ కావాలని చేయలేదు. ఏం జరిగింది అని అన్నిసార్లు అడిగాను కదా నిషి. ఏం జరిగినా చూసుకుందాం అని చెప్పాను కూడా. ఎందుకు నిజం చెప్పలేదు? యువరాజ్, జరిగిన దానికి నిషిక ఆల్రెడీ భయపడుతుంది. ప్లీజ్ నువ్వు ఇంకా భయపెట్టకు. నిషి చెప్తుంది నిజం యువరాజ్. ఇదంతా ఏదో పెద్ద ప్లాన్ లాగే ఉంది. నిజం తెలిసే వరకు ప్లీజ్ నువ్వు ఆవేశపడకు. అమ్మే నిషి, ఆ వీడియోలో ఉండద్ది నువ్వు కాదని చెప్పు. నీకు దానికి ఏ సంబంధం లేదని చెప్పమ్మే. కానిస్టేబుల్ తీసుకురండి. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు. నిషి కావాలని యాక్సిడెంట్ చేయలేదు. నేను ఐజీ గారితో మాట్లాడతాను. సారీ కౌశికి గారు, ఇంత క్లియర్ కట్ గా ఎవిడెన్స్ ఉన్నాక ఎవరితో మాట్లాడినా యూజ్ ఉండదు. ఏమున్నా కోర్టులో చూసుకోండి. కానిస్టేబుల్ తీసుకురా. రండి. యువరాజ్, ఏదో ఒకటి చేసి ఆపు యువరాజ్. నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పు. అత్తయ్య, నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు. నన్ను నమ్మండి ప్లీజ్. అత్తయ్య, నిషి, ఎక్కించండి. నిషి, నీకేం భయం లేదు. నువ్వేం భయపడకు. మేము మీ వెనకాలే వస్తాం, సరేనా? నీకేం కాదు, ధైర్యంగా ఉండు. ఎక్కండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ ఇంటి పరువు మొత్తం పోయింది. బాబాయ్, ఏం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఆహా,
ఈ కేసు క్లోజ్ అయ్యేలోపు లక్షలు సంపాదించాలి. హలో మేడం, ఏంటి పిక్నిక్ వస్తున్నట్టు క్యారేజ్ తీసుకొని వస్తున్నారు? మా చెల్లికి డిన్నర్ తీసుకొచ్చాను. బయట ఫుడ్ ఇక్కడికి నాట్ అలౌడ్. మా వాళ్ళే ఫుడ్ పెడతారు, మీరు వెళ్ళొచ్చు. ప్లీజ్ సార్, ఈ అరెస్ట్ వల్ల నిషిక చాలా భయపడి ఉంటుంది. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు తనకు ఫుడ్ పెట్టి మాట్లాడేసి వెళ్ళిపోతాను. కుదరదు, రూల్స్ ఒప్పుకోవు. ఈ వీడియో మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అది ఒరిజినల్ అని మీరెలా అనుకుంటున్నారు? యాక్సిడెంట్ అయిన కారు ఇంకా మా ఇంటి ముందే ఎందుకుంది? మీరు ఆల్రెడీ సీజ్ చేయాలి కదా. అసలు ఆ కేసు అయినా ఫైల్ చేశారా? నిషిన్ ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు? అది ఓ సారీ, మర్చిపోయాను. ప్రొడ్యూస్ చేయాలంటే ముందు సాక్ష్యాలు ఉండాలి కదా. నువ్వు ఇంద్రాని కలిసి ఇంకా సాక్ష్యాలు సృష్టించలేదు కదా. అదే అంటే నిషిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అంతేనా? ఏం మాట్లాడుతున్నావు? సాక్ష్యాలు సృష్టించడం ఏంటి? అసలు ఇంద్రాని ఎవరు? ఎవరని అడగండి ఇన్స్పెక్టర్ గారు. మీకు ప్రూవ్ చేయడానికి సాక్ష్యాలు తెచ్చినా తెచ్చేస్తాను. మీరు రూల్స్ పాటించి అరెస్ట్ చేసుంటే నేను రూల్స్ పాటించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు చెప్పండి, నేను లోపలికి వెళ్ళి 10 నిమిషాలు నా చెల్లికి అన్నం పెట్టి మాట్లాడి వెళ్ళొచ్చా? దీనికి ఇప్పుడు మీ రూల్స్ ఒప్పుకుంటాయా? సరే, వెళ్ళండి. నిషి, అక్క, యువరాజ్ వచ్చాడా? అత్తయ్య వచ్చారా? బయట ఉన్నారా? ఒక్కొక్కరిని లోపలికి అలో చేస్తామన్నారా? మరి నువ్వెందుకు వచ్చావు అక్క? వాళ్ళని పంపుండొచ్చు కదా. ఎవ్వరు రాలేదు నిషి, నేనొక్కదాన్నే వచ్చాను. యువరాజ్ ఇంకా నా మీద కోపంగా ఉన్నాడా? కొంచెం టైం ఇస్తే సెట్ అవుతాడు. అత్తయ్యగారు ఇంట్లో బాధగా ఉన్నారు. నిన్నిలా చూస్తే తట్టుకోలేరని మావయ్య గారు వద్దన్నారు. తిను. నాకొద్దు, ఆకలిగా లేదు. పొద్దున్నుంచి నువ్వేం తినలేదు. తిను తిను. నాకొద్దు. వదిన బెయిల్ కోసం ట్రై చేస్తుంది. ఈ ఒక్క రాత్రికి ఇక్కడుండు. రేపెలా అయినా బెయిల్ ఇచ్చి నేను తీసుకెళ్ళిపోతాం.